పొత్తులు చిత్తు కావడం, కొత్త పొత్తు పొడవడం, కొంగొత్త కూటమితో కలిసి ఓ కొత్త ప్రభుత్వం ఏర్పడడం బీహార్లో రాజకీయం గురించి ఇలా 3 ముక్కల్లో చెప్పొచ్చు. అంతెందుకు, ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కొత్త పొత్తుతో ప్రభుత్వం నడిపిన చరిత్ర బీహార్కు సొంతం. అందుకే బీహార్ రాజకీయాలెప్పుడూ దేశం దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లోనూ బీహార్ రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చివరి దశ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో బీహార్ కూడా ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలపై ఇవాల్టి స్టేట్ స్కాన్. అవసరాన్ని బట్టి పొత్తులు మారుతుంటాయి. ఇది ఎక్కడైనా సాధారణమే. బీహార్ విషయానికి వస్తే ఇది సర్వసాధారణమని చెప్పాలి. ఎందుకంటే పోటీ చేస్తున్నప్పుడు ఒక పార్టీతో పొత్తు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నాటికి మరో పార్టీతో పొత్తు. ఇది గత కొంతకాలంగా బీహార్ రాజకీయాల్లో జరుగుతున్న తంతు. పొత్తు మారినా, కూటములు మారినా ప్రభుత్వ పెద్దగా ఉండే వ్యక్తి మాత్రం మారకపోవటం బీహార్లో మరో ఆశ్చర్యకర విషయం. నిన్న మొన్నటిదాకా చెయ్యి పట్టుకుని దోస్తీ చేసిన ఆర్జేడీ, జేడీయూ ఇప్పుడు ప్రత్యర్థులుగా మారాయి. ఒకరు ఎన్డీఏ కూటమితో, మరొకరు ఇండియా కూటమితో కలిసి లోక్సభ సమరంలోకి దిగాయి. దీంతో బీహార్లో పోరు రసవత్తరంగా మారింది. మొన్నటిదాకా ఆర్జేడీ కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా కొనసాగిన బీహార్ సీఎం నితీష్ కుమార్ సరిగ్గా లోక్సభ ఎన్నికలకు ముందు ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి ఎన్డీఏ కూటమిలో చేరారు. దీంతో ఇప్పుడు ఇండియా కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఉండగా ఎన్డీఏలో బీజేపీతో పాటు జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ, హిందుస్థానీ ఆవామీ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీలున్నాయి. మొత్తం 7 దశల్లోనూ ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 6 దశల్లో 32 స్థానాలకు ఎన్నికలు పూర్తి కాగా మిగతా 8 స్థానాలకు 7వ దశలో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 1న చివరి విడత పోలింగ్ జరగనుంది. బీహార్లో మొత్తం 40 లోక్సభ స్థానాలు ఉండగా ఇండియా కూటమిలో ప్రధాన పార్టీలైన ఆర్జేడీ 26 స్థానాల్లో పోటీ చేస్తుండగా కాంగ్రెస్ 9 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక మిగతా సీట్లలో ఇతర భాగస్వామ్య పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఇక ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేస్తున్న జేడీయూ 16 స్థానాల్లో బరిలోకి దిగగా బీజేపీ 17, ఎల్జేపీ 5 స్థానాల నుంచి పోటీ చేస్తున్నాయి. మిగతా స్థానాల్లో రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి. చివరి దశలో మొత్తం 8 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా జహ్నాబాద్ నుంచి అత్యధికంగా 73 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 30వ తేదీ వరకు ప్రచారానికి గడువు ఉండడంతో నేతలు చివరి విడతలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఎన్డీఏ కూటమి తరపున ప్రధాని మోదీ, నితీష్ కుమార్ కలిసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మరోవైపు అమిత్ షా, జేపీ నడ్డా సహా స్టార్ క్యాంపెయినర్లు అన్ని నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఆర్జేడీ లక్ష్యంగా బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అర్హా పార్లమెంటరీ నియోజకవర్గంలోని వీర్ కున్వై సింగ్ స్టేడియంలో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్న అమిత్ షా కుటుంబ ప్రయోజనం కోసం రాజకీయాలను చేసే నాయకులను ఓడించాలని పిలుపునిచ్చారు. ససారాం లోక్సభ నియోజకవర్గంలో ప్రచారం చేసిన నితీష్ కుమార్ కూటమి తరపున బరిలో ఉన్న అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కరాకత్ పార్లమెంటు నియోజకవర్గంలోని నోఖాలో పలువురు కేంద్ర మంత్రులతో కలిసి ప్రచారం చేసిన నితీష్ ఈసారి కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఇక ప్రత్యర్థి పార్టీలైన ఆర్జేడీ సైతం ప్రచారంలో దూసుకుపోతోంది. ఆర్జేడీ నేత తేజస్వీ ప్రసాద్ యాదవ్, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ నేత ముఖేష్ సాహ్ని ఎన్నికలు జరగనున్న అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ కూటమి ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బీఎస్పీ నాయకురాలు మాయావతి సైతం జోరుగానే ప్రచారం చేస్తున్నారు. బక్సర్లో నిర్వహించిన ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ పేదల కోసం పనిచేసే పార్టీలకే ప్రజలు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. 2 కూటముల మధ్య ప్రధానంగా పోటీ జరుగుతున్నప్పటికీ భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, ఆర్జేడీ పార్టీలు భారీగా సీట్లు గెలుచుకుని బలం నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు బీఎస్పీ సైతం ఒంటరిగా పోటీ చేస్తూ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరి బీహార్ జనం ఎవరిని ఆదరిస్తారో చూడాలి. మరి బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.